నమస్కారం. మీరు చూస్తున్న టీడీ న్యూస్ కేఎన్ఆర్. మా సబ్స్క్రైబర్లకు, వ్యూవర్లకు, ప్రకటనకర్తలకు, నాయకులకు, అధికారులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ 2025 నూతన సంవత్సరం అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని, సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్యాలతో ఆనందంగా గడవాలని ఆ అల్లాను, ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం. మీ టీడీ న్యూస్ కేఎన్ఆర్ షరీఫ్. మీకు నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నవారు నా పేరు మడుపు మోహన్. నేను కరీంనగర్ జిల్లా రాజీవ్ గాంధీ పంచాయతీరాజ్ సంఘటన చైర్మన్గా కొనసాగుతున్నాను. మొదట నా చింతకుంట గ్రామ ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా నేను కరీంనగర్ జిల్లా వాసులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే నాతో కొనసాగుతున్న నా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నూతన సంవత్సరం 2024-25 సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాము. ప్రజలందరికీ, కరీంనగర్ జిల్లా ప్రజలకు మరియు రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు. మా స్థానిక శాసనసభ్యులు మేడిపల్లి సత్యం గారికి, మరి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పాంపల్లి సత్యనారాయణ గారికి, మరి పార్లమెంట్ ఇన్ఛార్జ్ వెల్చాల రాజేంద్రరావు గారికి, మరియు రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి, మరి ముఖ్యమంత్రి గారికి, మరియు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారికి, మరియు సీనియర్ మంత్రివర్యులు డి శ్రీధర్ బాబు గారికి, మరి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, మొత్తం రాష్ట్ర మంత్రిమండలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ, రాష్ట్రం అన్ని రంగాలలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలని, విద్యారంగ వైద్యపరంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని కోరుకుంటూ, కొత్త సంవత్సరం అందరికీ అన్ని రంగాల్లో శుభం, విజయం, ప్రాతిరస్తని చెప్తున్నాము. నేను మీ వెన్న రాజమల్లయ్య, సీనియర్ వైస్ చైర్మన్, ఎస్సీ డిపార్ట్మెంట్, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ. మరొకసారి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. తీగలగుంటపల్లి 1 డివిజన్ ప్రెసిడెంట్ మెత్తు కాంతయ్య. డివిజన్ ప్రజలకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు, మంత్రులకు, ఎమ్మెల్యేలకు నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేయనున్నది. నా పకరణ గారికి, శ్రీధర్బాబు గారికి, సూడా చైర్మన్ నరేందర్ రెడ్డి గారికి, జిల్లా డీసీ అధ్యక్షులు మన కామపల్లి సత్యనారాయణ గారికి పేరున నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతున్నాయి. ప్రజలకు, మా డివిజన్ ప్రజలకు, అక్కలకు, చెల్లెళ్ళకు, అందరికీ, మిత్రులందరికీ పేరున నా యొక్క ధన్యవాదాలు. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఇదే విధంగా సంవత్సరం అంతా అందరూ క్షేమంగా ఉండాలని ప్రజలందరికీ మనస్ఫూర్తిగా జీవిస్తున్నాను. అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్ 1 డివిజన్ ప్రెసిడెంట్ మెత్తు కాంతయ్య. కరీంనగర్ ప్రజలందరికీ, 1వ డివిజన్ 2వ డివిజన్ ప్రజలందరికీ నా యొక్క నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు. మన కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజల పాలన. సీఎం రేవంత్ అన్న ప్రజాపాలన అంటే ఏంటో చూపిస్తున్నారు. మీరు ఇలాంటి మంచి పనులు చేసుకుంటూ పోవాలని, మీ వెనుక మేము ఉన్నామని, మా ముందు మీరు ఉన్నారని ధైర్యంతో మేము కూడా పనులు చేయడానికి మాకు సహకరించి ఉండాలని కోరుకుంటూ మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటున్నాను. మన రాష్ట్ర మంత్రులు శ్రీధర్ బాబు గారు, అలాగే పొన్నం ప్రభాకర్ గారు,
ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. మన డీసీసీ అధ్యక్షులు కవంపల్లి సత్యన్నకు, అలాగే మేడిపల్లి సత్యం గారికి, మన కరీంనగర్ ఇన్ఛార్జ్ పురుమల శ్రీనివాస్ గారికి, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి గారికి, నూతన మన పార్లమెంటు నియోజకవర్గ విల్చాల రాజేందర్ రావు గారికి, డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పద్మాకర్ రెడ్డి అన్న గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. నా పేరు మన జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కర సత్యప్రసన్నారెడ్డి, నా తోటి కార్యకర్తలందరికీ నా తరపున నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. నా పేరు హసీనా, తీగలగుట్టపల్లి 1వ డివిజన్, జిల్లా మహిళా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ. రెండు 2025 నూతన సంవత్సర మరియు సంక్రాంతి పండుగ సందర్భంగా మా కాంగ్రెస్ పార్టీ ప్రియతమ నాయకులు శ్రీ పొన్నం ప్రభాకర్ అన్న గారికి, అలాగే శ్రీ దుద్దిల్ల శ్రీధర్ బాబు గారికి, మరియు మా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ గారికి, అలాగే మా కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జి శ్రీ పురుమల్ల శ్రీనివాస్ గారికి, మరియు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పద్మాకర్ రెడ్డి గారికి, ఇతర ఎమ్మెల్యేలు మరియు నా తోటి కాంగ్రెస్ పార్టీలో ఉన్న నా తోటి సోదరీమణులందరికీ మరియు ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రాబోయే 2025 నూతన సంవత్సరంలో నా కాంగ్రెస్ పార్టీ సోదరీమణులతో పాటు ప్రజలంతా సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో అభివృద్ధి చెంది ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అందరూ కూడా ఎంతో ఉన్నత స్థితికి చేరుకోవాలని కోరుకుంటూ మరొకసారి నా కాంగ్రెస్ పార్టీ ప్రియతమ నాయకులకు, నా సోదరీమణులందరికీ నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే నా తోటి కాంగ్రెస్ పార్టీ సోదరీమణులకు, అలాగే నా కరీంనగర్ రూరల్ మండల కమిటీ సభ్యులకు, నా గ్రామాధ్యక్షులకు, మరియు నా మండల ప్రజలకు, మరియు కరీంనగర్ జిల్లా ప్రజలందరికీ జనవరిలో వచ్చే సంక్రాంతి మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. కామరెడ్డి రామరెడ్డి, కాంగ్రెస్ పార్టీ రూరల్ మండల కమిటీ అధ్యక్షుడు. కరీంనగర్ నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. మా కాంగ్రెస్ నాయకులందరికీ నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు. మా మంత్రులకు, మా ఎమ్మెల్యేలకు, మా చైర్మన్లకు, కొత్తగా వచ్చిన కార్యకర్తలందరికీ నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. మరియు నేను సుంకరి గణపతి, జిల్లా కాంగ్రెస్ బీసీసీఎల్ అధ్యక్షుడు, మాజీ అధికార ప్రతినిధి, సీనియర్ కాంగ్రెస్ లీడర్ను. 40 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో సేవలు అందిస్తున్న అందరికీ నేను సుపరిచితుడిని. జై కాంగ్రెస్. నమస్కారం. తీగలగుట్టపల్లి గ్రామ 1వ డివిజన్ ప్రజలకు, అక్కయ్యలకు, అన్నయ్యలకు, తమ్ముళ్లకు నూతన సంవత్సర మరియు సంక్రాంతి, భోగి, కనుమ శుభాకాంక్షలు. మరియు కాంగ్రెస్ పార్టీ పెద్దలు, నాయకులకు, కార్యకర్తలకు, నా తోటి స్నేహితులకు నూతన సంవత్సర మరియు సంక్రాంతి, భోగి
కనుమ శుభాకాంక్షలు. నమస్కారం. 1వ డివిజన్ కుకులపల్లి కాంగ్రెస్ పార్టీ డివిజన్ ఇన్ఛార్జ్ కొలగాని అనిల్. థ్యాంక్ యూ. పుత్కూరు గ్రామ ప్రజలందరికీ పేరు పేరున, అదేవిధంగా గంగాధర మండల ప్రజలందరికీ, చొప్పదండి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా, మరి కరీంనగర్ జిల్లా ప్రజలందరికీ, మా రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు రేవంత్ రెడ్డి గారికి, మా మంత్రి మా అన్నయ్య అయినటువంటి పొన్నం ప్రభాకర్ గారికి, మినిస్టర్ గారికి, అదేవిధంగా మా నియోజకవర్గ ఎమ్మెల్యే మా అన్న మేడిపల్లి సత్యం గారికి అందరికీ పేరు పేరున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుకుంటూ ప్రజల్లో మంచి పేరు తెచ్చుకొని పేరు ప్రఖ్యాతలు సంపాదించాలని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా మా చొప్పదండి నియోజకవర్గంలో ఉన్నటువంటి మా ఎమ్మెల్యే గారు ఆర్నిషాలు పనిచేస్తూ మరి నియోజకవర్గాన్ని చాలా అభివృద్ధి పదంలో నడిపించుకోబోతున్నారు. వారికి కూడా ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి బీసీ కులగణన పేరు మీద మా నాయకుడు బీసీ మంత్రి అయినటువంటి పొన్నం ప్రభాకర్ గారు బీసీ కులగణన నిర్వహించి మరి బీసీలకు కూడా 42% రిజర్వేషన్ ఇస్తామని మరి ఆయన ప్రకటించడం జరిగింది. దానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు చేసుకుంటూ ప్రత్యేకంగా పొన్నం ప్రభాకర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి అదేవిధంగా ఈ ప్రభుత్వం రాహుల్ గాంధీ ఏదైతే ఆయన కోరిక బీసీ కులగణన దేశవ్యాప్తంగా చేయాలన్నారో అది త్వరలోనే అమలు చేయాలని కోరుకుంటూ ఈ గ్రామ ప్రజలకు, మండల ప్రజలకు, నియోజకవర్గ ప్రజలకు, మరి కరీంనగర్ జిల్లా ప్రజలకు, మంత్రులకు, పెద్దలకు, శ్రేయోభిలాషులకు, మరి మా ముదిరాజ్ ముఖ్య నాయకులకు పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి నా పేరు గంగాధర కనకయ్య ముదిరాజ్, కరీంనగర్ ఉమ్మడి జిల్లా ముదిరాజ్ మహాసభ అధ్యక్షుడిని, మాజీ సింగిల్ విండో చైర్మన్, మరి కరీంనగర్ ఉమ్మడి జిల్లా ఫిషరీస్ మాజీ చైర్మన్ కూడా, మరి గట్టుబుత్కూరు గ్రామ సర్పంచ్ మా మిసెస్ గంగాధర శోభ గారు. మరి అందరు కూడా మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై తెలంగాణ. నూతన సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ మరియు గ్రామ ప్రజలకు, మండల ప్రజలకు, జిల్లా ప్రజలకు మరియు ముఖ్యంగా వెల్శాల గ్రామ ప్రజలకు నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ మరియు మా చొప్పదండి కాన్స్టిట్యూషన్ ఎమ్మెల్యే గారు మేడిపల్లి సత్యన్న గారికి నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ మరియు జిల్లా మంత్రివర్యులైన పొన్నం ప్రభాకర్ అన్న గారికి నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ మరియు నా పేరు కాడే శంకర్, గ్రామం వెల్చాల, మండల రామడుగు, ఎక్స్ సర్పంచ్ వెల్చాల. మిత్రులకు, శ్రేయాభిలాషులకు, గ్రామ ప్రజలకు మరియు మండల ప్రజలకు మరియు మా నియోజకవర్గ చొప్పదండి నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ మేడిపల్లి సత్యం గారికి మరియు జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి మరియు చీఫ్ విప్ ఎమ్మెల్యే ఆరపల్లి మోహన్ గారికి నా యొక్క శుభాభినందనలు. ఈ కొత్త సంవత్సరం సందర్భంగా ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. వివిధ కుల సంఘాలకు మరియు జిల్లా ప్రజలందరికీ నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ కొత్త సంవత్సరంలో ప్రజలు ఆరోగ్యంగా అష్టాైశ్వర్యాలతో ఉండాలని దేవుని ప్రార్థిస్తున్నాను. నా పేరు దొమ్మాటి శంకరయ్య, రిటైర్డ్ మేనేజర్, వెల్చాల గ్రామము, కాంగ్రెస్ సీనియర్ లీడర్ను. నూతన సంవత్సరంతో పాటు 2025తో పాటు సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నా. ఈ రాష్ట్ర ప్రజలందరికీ, మరి కరీంనగర్ జిల్లా ప్రజలందరికీ, మా చొప్పదండి నియోజక ప్రజలందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలుపుకుంటూ గౌరవనీయులు మా నియోజకవర్గ ఎమ్మెల్యే గారు అయినటువంటి మేడిపల్లి సత్యం గారి తరపున మరి గౌరవ మంత్రివర్యులు, మరి కరీంనగర్ జిల్లా మంత్రివర్యులు అయినటువంటి పొన్నం ప్రభాకర్ గారి పక్షాన కూడా మరి ఈ రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. ఈ రాష్ట్రంలో మరి ఈ నియోజకవర్గంలో, జిల్లాలో ప్రజలందరూ సుభిక్షంగా, సుసంపన్నంగా, మరి శాంతి భద్రతతో అన్యోన్యంగా కలిసిమెలిసి ఉండి మరి గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు చేపడుతున్నటువంటి సంక్షేమ అభివృద్ధితో పాటు మరి వాళ్ళు కూడా ఫలాలు అందుకోవాలి.
మరి భవిష్యత్తులో అందరికీ కూడా అన్ని ఫలాలు అందాలని, మరి యోగక్షేమాలతో ఉండాలని మరి నేను మనసా వాచ కర్మన మరి భగవంతుణ్ణి ఆ అల్లాను వేడుకుంటూ మరొక్కసారి ఈ రాష్ట్ర ప్రజలందరికీ, జిల్లా ప్రజలందరికీ, మా నియోజకవర్గ ప్రజలందరికీ సంక్రాంతి మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటున్నా. నా పేరు మొహమ్మద్ షుక్రుద్దీన్. నేను మాజీ జిల్లా పరిషత్ కోఆప్షన్ మెంబర్ను, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు. ధన్యవాదాలు. జై హింద్. దేశరాజపల్లె గ్రామ సర్పంచ్ కోల రమేష్ను 2024 సంవత్సరం విడనాడి ఈరోజు 2025 సంవత్సరంలోకి అడుగిడుతున్నందుకు మా దేశరాజపల్లె గ్రామ ప్రజలకు శుభాకాంక్షలు, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా మా చొప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యం గారికి, రాష్ట్ర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి, రాష్ట్ర ప్రజలకు, రామడుగు మండల ప్రజలకు అందరికీ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇట్లు మీ దేశరాజపల్లె గ్రామ సర్పంచ్ కోల రమేష్. దేశరాజపల్లె గ్రామ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ ఈ 2025 సంవత్సరం నుండి మన గ్రామంలో అందరూ సుఖ సంతోషాలతో జీవించాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను. 2025 సంవత్సరం నుండి మన గ్రామంలో రేపు రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికలలో ఒక మంచి ఉత్తముడిని, మంచి నాయకుడిని ఎన్నుకొని మన గ్రామాన్ని గౌరవనీయులు పెద్దలు మన ఎమ్మెల్యే గారు మెడిపల్లి సత్యం గారు మన గ్రామాన్ని దత్తత గ్రామంగా తీసుకున్నాడు. కాబట్టి మన గ్రామంలో ఎన్నో అభివృద్ధి పనులు చేయనీకి మన ఎమ్మెల్యే గారు ఎంతో కృషి చేయాలని ఆయనకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరియు జిల్లా మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జిల్లా కవంపల్లి సత్యనారాయణ గారికి, వీళ్ళందరి సహకారంతో మన గ్రామంలో ఓ కాంగ్రెస్కు సంబంధించిన సర్పంచి గెలవాలని చెప్పి మనస్ఫూర్తిగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, నేను దుబ్బల ఎల్లేష్ కుమార్, ఎక్స్ వార్డ్ నెంబర్, సీనియర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను, దేశరాజపల్లి. దారులు చూస్తూనే ఉండండి పార్ట్ 3 కోసం. మరిన్ని వార్తలు, వార్తా కథనాలను మీకు అందించడానికి మాకు సహకరించండి. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అస్సలాము అలైకుం, నమస్కారం, ధన్యవాదాలు.